కేవలం అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే వికసిత్ భారత్లో భాగంగా మాత్రమే వెళ్ళారా, లేక ఈ దేశ వ్యతిరేక శక్తుల్ని, ఈ దేశాన్ని అవమానించే వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి కలిశారు అనేది బీజేపీ తీసుకొస్తున్న ఒక ఆరోపణ. దానికి తుకుడే గ్యాంగ్ అని బీజేపీ కొంతమంది మీద చాలా కాలంగా ఒక స్టాంప్ వేసింది. మరి వాళ్ళు తుకుడే గ్యాంగ్ అంటే బహుశా దేశద్రోహులు అయి ఉండొచ్చు బీజేపీ దృష్టిలో, లేదా బీజేపీని వ్యతిరేకిస్తున్నవారు, లేక హిందూయిజాన్ని వ్యతిరేకిస్తున్నవారు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక స్టాంప్ పడింది. సో రేవంత్ రెడ్డి తన పర్యటనలో లండన్లో వాళ్ళని కలిశారు అనేది ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు మాట్లాడింది మనకు సుభాష్ గారు చెప్పిన దాని ప్రకారం. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తిరిగి రాగానే ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో దాని మీద కొంచెం సీరియస్గానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అటాక్ కూడా చేశారు సెంటర్ మీద. ఆయన మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి, అది అంటే అంతా కాదు కానీ అందులో ఒక శాంపిల్, ఒక బయట విన్న తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము, గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక మీడియా మీట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ కుట్రతోనే నా పర్యటన అడ్డుకున్నారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. మహేష్ గారు నమస్తే అండి. మహేష్ గారు, ఇప్పుడు చూశారు కదా, రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకపోతే విద్యా సంస్థలు ఈ పని మీద కాదు వెళ్ళింది, ఆయన ప్రయోజనాలు లేకపోతే దేశ వ్యతిరేక శక్తిని విన్నారు కదా మీరు కూడా, వాటి కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బయటపడినందువల్లనే కేంద్రం తిరస్కరించింది అనేది సుభాష్ గారు చెప్పిన మాట అదే, వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పిన మాట కూడా అదే నిన్న. సో మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వీకే గారు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఈ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బీజేపీ ఏమేమి మాటలు మాట్లాడుతుంది, బీజేపీ ఈ రాష్ట్రం పట్ల గతంలో ఉన్న వారి వ్యతిరేక వైఖరిని ఎట్లా ముందుకు తీసుకుపోతుందని చూసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అంటే యూకే, ఆ పైన యూఎస్ ట్రిప్కి వెళ్ళాలని గతంలో మాదిరిగా, గతంలో 2 సార్లు వెళ్ళినట్టుగా వారు ఎట్లయితే చెప్పినరో, గతంలో ఏ సీఎంఓ అధికారులు అయితే టూర్ షెడ్యూల్ అంతా కూడా ఐటెంని ప్రిపేర్ చేసి కేంద్రానికి పంపించినారో అదే సీఎంఓ నుంచి, అంటే తెలంగాణ సీఎంఓ నుంచి ఐటెంని పంపడం జరిగింది. పంపిన తర్వాత యూకే వెళ్ళిండ్రు, అక్కడ కార్యక్రమాలు ఉంటే చూసుకున్నారు, యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైనారు. తర్వాత భారత సంతతికి చెందిన ఎప్పుడైనా మన దేశం నుంచి ప్రధాని మోడీ గారు వెళ్ళినా లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో తమ ప్రాంతం యొక్క వ్యక్తులను లేదంటే ప్రాంతం యొక్క సిటిజన్స్ను కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉండే యూకే ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడినరు, మీట్ అండ్ గ్రీట్లో మాట్లాడినరు. వాళ్ళందరినీ కూడా అడిగింది ఏంటంటే, ఒకవేళ బీజేపీ వాళ్ళలాగా విషం జిమ్మే ఆలోచన కాకుండా తెలంగాణలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో మేము ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం, తెలంగాణ ఈజ్ రైజింగ్ నౌ, తెలంగాణను ఒక గ్లోబల్ సిటీగా స్టేట్గా ఎట్లా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాం, రైజింగ్ తెలంగాణ అనే స్లోగన్ తీసుకుని ఎట్లా ముందుకు పోతున్నాం అనేది అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. నిజంగా ఎవరైనా సహృదయంతో ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనిలో బీజేపీ నాయకులకు కేంద్రం మోడీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర బీజేపీ నాయకత్వానికి వచ్చిన కడుపం అంటే ఏంది అంటే తెలంగాణ అభివృద్ధిని వీళ్ళకి ఇష్టం లేదా అనేది ఒక ప్రశ్న తెలంగాణ మనసులో ఉంది. ఇప్పుడు వారు చెప్పింది ఏంది, లండన్లో ఎవరెవరినో కలిసిరని. లండన్లో ఎవరెవరినో కలిస్తే లండన్ పర్యటనే రద్దు చేసేది ఉండే ఒక మాటకు వస్తే.
నిజంగానే ఇది కూడా ఇచ్చినాం కదా, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఉంటారు ముఖ్యమంత్రి గారిని, అందుబాటులో ఉన్న వ్యక్తులు అక్కడ స్థానిక భారత సంతతికి చెందిన వ్యక్తులు కలుస్తారని అది కూడా ఐటనరీలో ఇచ్చారు. పేర్ల వారీగా ఇవ్వలేదా? పేర్ల వారీగా ఎవడు ఇయ్యడు, పిఎం కూడా ఇయ్యడు. హౌడీ మోడీ అని తిరిగిన పిఎం గారు కూడా ఇయ్యరు. అదొక అంశం. నేనేమంటున్నా, ఇది తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తున్నది. బీజేపీ నాయకత్వానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత పర్యటన కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర అధినేతగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఇక్కడ విద్యా అవకాశాలు పెంపొందించడానికి, ప్రపంచస్థాయి విద్య తెలంగాణ పేద ప్రజానికానికి, పేద పిల్లలకు అందించడానికి ఒక సమున్నతమైన లక్ష్యంతో తెలంగాణను స్పోర్ట్స్ రంగంలో కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి ఈ 2 అజెండాలు తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడానికి 3 అజెండాలతో వారు యూకే పోయినా యూఎస్ఏ పోయినా ఈ ప్రోగ్రాం డిజైన్ అయింది. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ఆ ప్రోగ్రాం అసలు కానే కాదు, ప్రభుత్వ ప్రోగ్రాం. 1. 2, రేవంత్ రెడ్డి గారు నాపినరు, మిగతా కార్యక్రమాలన్నీ కంటిన్యూ అయినాయి కదా. అంటే దానిలో వాళ్ళకు ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, తెలంగాణ పట్ల ఉన్న వ్యతిరేకత దానిలోనే బయటపడ్డది. ఒకవేళ ఇది ఐటనరీ లేని ప్రోగ్రాం కనుక వాళ్ళు పోతుంటే అధికారులను కూడా ఆపి ఉండాల్సింది కదా. ఒకవేళ ఇది ఏమైనా వేరే కార్యక్రమం అయి ఉంటే వాళ్ళనేమో పోవచ్చు, రేవంత్ రెడ్డి గారు పోవద్దు. ఎందుకంటే తెలంగాణకు నిధులు రావద్దు కదా, తెలంగాణకు నిధులు రావద్దు, తెలంగాణ అభివృద్ధి చేయొద్దు, అమ్మ పెట్టదు, అడక్క తినియదు, తెలంగాణకు ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చి మాట్లాడే మొక్కలు అవి కూడా కావు. రేవంత్ రెడ్డి పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ చేసామని ఈ విషయానికి వస్తాం. డిక్లైన్ చేసామని క్లియర్ గా ఉంది. నిజంగా కూడా ఒకవేళ మోడీ గారు లేదంటే విదేశాంగ శాఖను డినై చేస్తే, ఇగో ఈ ఎవరైనా మీరు చిన్న పోలీస్ పర్మిషన్కి అప్లై చేసుకుంటేనే ఈ కారణం చేత మేము డినై చేస్తున్నామని డీటెయిల్గా రాసిస్తారు. మీకు ఐడియా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుల్లో టెలిగ్రామ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోతున్నాను ముందే చెప్పిన తర్వాత సగంలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, అక్కడ నుంచి యూఎస్ఏ పోవాలి, అమెరికా పోవాలి, ఈ అజెండాతో పోతున్నా అని చెప్పిన తర్వాత ఆపినరు అంటే, ఒకటి ఈ ఆపడం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి మోడీ, అమిత్ షా గారు తెలంగాణ వ్యతిరేకులను మళ్ళొక్కసారి ముద్రేసుకున్నారు. ఓకే, ఇది మళ్ళీ అర్థమైంది తెలంగాణ ప్రజలకు. కానీ ఈ తెలంగాణలో ఉంటూ, తెలంగాణ గాలి పీలుస్తూ, తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నటువంటి గుజరాత్ కట్టు బానిసలకు ఎందుకు అర్థమైతలేదు? ఇది ఆత్మగౌరవ సమస్య. నేనేమంటున్నా, ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి గారనే ఒక వ్యక్తిని ఆపింది కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆపినమని చెప్పడమే సిగ్గుచేటు. దాన్ని సమర్థించడం ఇది బీజేపీ నాయకుల యొక్క, గుజరాత్ కట్టు బానిసల యొక్క ప్రముఖ లక్షణం అంటున్నాను. తెలంగాణ ఆత్మగౌరవం కదా. అన్న నువ్వు మాట్లాడు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణ ముఖ్యమంత్రికి జరిగిన అవమానాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ తెలంగాణ గడ్డ అభివృద్ధి నిరోధకులుగా మారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే, ఖచ్చితంగా విమర్శించాల్సిందే. అది ఒక పాయింట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఆ పాయింట్ కూడా చెప్పారు. డెఫినెట్గా అది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇక్కడ అసలు అమెరికాలో మన పిల్లలకి స్కాలర్షిప్లు రావట్లేదు, తీసుకుంటాం, మన పిల్లలకి అడ్మిషన్లు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఫీజులు తీసుకుంటున్నారు. కానీ అయిపోయాక అక్కడ ఇప్పుడు అది ఓపీటీ కూడా రద్దు చేస్తారంట, H1లు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉన్న వాళ్ళని ఎప్పుడు పంపించేస్తారో అర్థం కావట్లేదు. చాలామంది ఆల్రెడీ బ్యాక్ టు పవిలియన్ అన్నట్టుగా వచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రంప్ సర్కార్ మనకి ఏమాత్రం సహకరించకుండా మన విద్యార్థుల్ని, మన ఉద్యోగుల్ని పంపించేస్తుంటే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గరకు వస్తాయని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేనేమంటున్నా, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. కోర్సులు అయిపోయినాక ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు దొరికినా వాటి పర్మనెన్సీ లేక, ఒక టెంపరీ హడాక్ బేసిస్ మీద పనిచేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ నేనేమంటున్నా, ఇది పరిష్కరించాల్సింది ఎవరు? దేశ ప్రధాని. కేంద్రం. ఇది హౌడీ మోడీ, మీరు నా అభిమానులందరూ ట్రంప్ కోటేయండి, ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పిన మోడీ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పాలి దీనికి సమాధానము. మీరు ఇంకా అక్కడ సస్తూ బతుకుతున్న విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. చిన్న పేపర్లు లేవనే రీజన్తో సంఖ్యలేసి తీసుకొచ్చిర్రు, వేరే దేశాల వాళ్ళను మామూలుగా పంపించిండ్రు. మోడీ తన ఫ్రెండు, మోడీ ఏవైతే దేశ ప్రధాని ఉన్నాడో ట్రంప్ నా ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు కదా మోడీ గారు, ఆ మోడీ దేశస్తులు మన భారతీయులని
కాళ్లకు చేతులకు సంఖ్యలేసి ఒక కిరాతకమైన ఖైదీలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి డంప్ చేసిండ్రు ఈ దేశంలో. సిగ్గుపడాలి కదండి, యుద్ధ విమానంలో, దట్టు యుద్ధ ఖైదీలను తీసుకొచ్చినట్టు. సో అక్కడున్న భారతీయుల సమస్యలను పరిష్కరించకపోగా మోడీ గారి ఎప్స్టీన్ ఫైల్స్కు భయపడి వారి ఆ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని మా మోడీ పొలిటికల్ కెరీర్ ఖతమవుతుందని ట్రంప్ కూడా ఒక సందర్భంలో చెప్పింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఎప్స్టీన్ ఫైల్స్కు భయపడో లేకపోతే మొన్న ట్రేడ్ డీల్కు మోకాల మీద నిలబెట్టి చేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే దారుణమైన ట్యాక్స్లు వేస్తుంటే కూడా మోడీకి ఇంత కూడా నిమ్మకు నీరెత్తనట్టు తోలు మందంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ